ఎందుకు దుబ్బాకలో రఘునందన్ రావు ఓడిపోయారు? రీజన్ ఏంటో తెలిసిందా? దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం మీరు స్టూడియోకి పిలిచినప్పుడు కూడా మొదటి ప్రశ్న మీ మిత్రుడు ఒకరు అడిగినారు, రఘునందన్ రావు పువ్వు గుర్తు మీదనే పోటీ చేస్తారా, వేరే దాని మీద పోటీ చేస్తారా అని. బహుశా ఆ మిత్రుడు ఈరోజు కూడా ఉన్నట్టున్నాడు, అందుకని ఆ మిత్రుడికి డౌట్ క్లియర్ అయిందని అనుకుంటుంది. మళ్ళీ ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రోలో కూడా చెప్తూ రఘునందన్ రావు కొనసాగుతాడా అని అడుగుతా ఉన్నారు. సో రఘునందన్ రావు కొనసాగుతాడని చాలాసార్లు చెప్పినాము. ఆ సందేహం మీడియాకు అవసరం లేదు. ఎందుకుంది అంటే ఖచ్చితంగా పార్టీని వదిలి వెళ్ళము అన్న వాళ్ళందరూ చివరి నిమిషంలో పార్టీని వదిలి వెళ్ళిపోయారు. సో వాళ్ళకి రఘునందన్ రావు మధ్య చాలా తేడా ఉంటుంది. ఓకే, దానికి ఆన్సర్ తీసుకునే రఘునందన్ రావు దుబ్బాకలో ఎందుకు ఓడిపోయారు? ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టి ఓడిపోయారు. ఎందుకు వేయలేదు? సో ప్రజల ఆలోచన విధానం లోపల కొంత మార్పు వచ్చింది. బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రాబోతా ఉంది. రఘునందన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే మా నియోజకవర్గం అభివృద్ధి అవుతుందో కాదో, అధికార పార్టీ అతన్నే చేసుకుంటే బాగుంటుందని చెప్పి మా పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి హరీష్ గారు రిపీటెడ్గా వేసినటువంటి క్యాసెట్ కొంత ప్రజల మనసుల్ని మార్చిందేమో అనేది ఒక ఆలోచన. ఎందుకు 8 నియోజకవర్గాల్లో ప్రజలు అలాంటి క్యాసెట్ని వినలేదు? ఎందుకు తెలంగాణ రూరల్ నియోజకవర్గాల్లో ప్రజలు ఆ మాటను వినలేదు? కేవలం దుబ్బాకలో మాత్రమే ఎందుకు ఆ క్యాసెట్ని ప్రజలు విన్నారని అనుకుంటున్నారు? ఎందుకు వినలేదు? సంగారెడ్డిలో కూడా విన్నారు, దుబ్బాకలో కూడా విన్నారు అదే మాట. మా జిల్లాకు సంబంధించి హరీష్ గారు చేయగలిగినటువంటి ప్రయత్నాలు, ఆయనను ఎదిరించేటోళ్ళు, ఆ జిల్లా లోపల ఆయనకంటూ వ్యక్తిగతంగా పోటీ అవుతారు అనుకున్న వాళ్ళని స్పెసిఫిక్గా అతను టార్గెట్ చేసినాడు. కాంగ్రెస్ గెలిచిన 64 నియోజకవర్గాల్లో ఎందుకు వినలేదు? సిపిఐ గెలిచిన 1 నియోజకవర్గంలో ఎందుకు వినలేదు? బీజేపీ గెలిచిన ఆ 8 నియోజకవర్గాల్లో ఎందుకు వినలేదు? నేను 3 సంవత్సరాలు అంతకంటే ముందు ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి పక్కన ఉన్నటువంటి సిద్దిపేట మంత్రి గారి ఇన్ఫ్లుయెన్స్ ఎప్పటికీ మొదటి నుంచి కూడా ఆ నియోజకవర్గం మీద ఉంటుంది కాబట్టి కొంతవరకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ దాని మీద పనిచేసిందని నేను అనుకుంటా ఉన్నా. నా అనాలిసిస్ కరెక్టా కాదనేది ఇంకొంతకాలం పోయిన తర్వాత తెలుస్తుంది. బట్ ఐ ఫెల్ట్ దట్ పక్కన ఉన్నటువంటి సిద్దిపేట నియోజకవర్గం మంత్రి గారి ఇన్ఫ్లుయెన్స్ కొంత పనిచేసింది. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తూ ఉన్నాం. మేము అధికారంలోకి వస్తే రఘునందన్ ఎమ్మెల్యేగా ఉంటే డబ్బులు ఇయ్యము, ఇబ్బంది పెడతామని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటని కొంతవరకు విన్నట్టున్నారు. ద సేమ్ అప్లైడ్ ఇంటూ ద అదర్. ఒక్క నిమిషం, నేను అక్కడ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. కానీ ఉప ఎన్నికల్లో కూడా అలాగే అన్నారు. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో గెలవలేకపోయింది. కానీ ఇప్పుడు అధికార మార్పులు జరగొచ్చని ఊహాగానాల మధ్య మీరు ఆ మాటలు ప్రజలు విన్నారు అని ఎందుకు అనుకుంటున్నారు? ఆ మాట అప్పుడు చెప్పలేదు హరీష్ రావు గారు. ఆ మాట వాళ్ళు అసలు ఆ దుబ్బాకలో అప్పుడు రఘునందన్ గెలుస్తాడనేటువంటి ఆలోచన అంచనా వాళ్ళకి లేదు. గెలిచిన తర్వాత రఘునందన్ అసెంబ్లీలో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత రఘునందన్ లాంటి వాడు మళ్ళీ అసెంబ్లీకి వస్తే మాకు పొద్దున్నలేసి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడేటోళ్ళు, సబ్జెక్ట్ ఉన్నోళ్ళు, అవగాహన ఉన్నోళ్ళు, వెన్నెముకున్నోడు ఎవరు కూడా అసలు అసెంబ్లీలోకి రాకుండా చూడాలని వాళ్ళు చేసినటువంటి కొంత ప్రయత్నంలో ఆయన కొంతవరకు సఫలీకృతమైనాడని నేను అనుకుంటా ఉన్నాను. కొంతవరకు సఫలీకృతమైందా? 50,000 ఓట్ల మెజార్టీ అంతా సఫలీకృతమైందా? రోహిత్ గారు, మెజారిటీ ఎందుకు వచ్చిందని అంటే కొన్ని ఆన్ ది రికార్డ్ చెప్పగలిగేవి ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి. 28వ తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అంతా అడ్డుపెట్టి పోలీసు వాళ్ళే నిల్చొని ఇంటికి ఓటుకు 1000 రూపాయలు చొప్పున 25 కోట్ల రూపాయలని నిజాయితీగా పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు పోయి ప్రతి ఇంటికి ప్రతి ఓటుకి ఈవెన్ ఓటు వేసేటప్పుడు పోయి లైన్లో నిల్చొని చేసినారు. ఇవి డెమోక్రసీకి దరిద్రమైనటువంటి సంఘటనలు ఇవన్నీ. మేము మా సిపి గారికి చెప్పినాం. నేను పోలీస్ స్టేషన్కి స్వయంగా పోయి 12 చోట్ల డబ్బులు ఉన్నాయని చెప్తే ఏ ఇంటిని కూడా సెర్చ్ చేయకుండా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఉంచి 5 గంటలు మేము నిలబడి గొడవ చేస్తే కూడా 144 సెక్షన్ ఉంది, మీరు 4 కంటే ఎక్కువ వచ్చినారని మా మీద కేసులు పెట్టినారు. పోలీస్ స్టేషన్కి పోతే కూడా మా మీద కేసులు రిజిస్టర్ చేసినారు. సో ఇంత అన్డెమోక్రటిక్గా వ్యక్తుల్ని టార్గెట్ చేసి మొత్తం వ్యవస్థ అంతా అక్కడికి వచ్చి మా సిద్దిపేట సిపి గారు వచ్చి నిల్చొని పోలీస్ స్టేషన్లో ఉండి మమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్లో ఆపి ప్రతి ఇంటికి డబ్బులు పంచేటువంటి కార్యక్రమం చేసినారు. ఇంకా ఒక సంఘటన చెప్పాలి. 5,000 రూపాయలు పెట్టుకుని మా కార్యకర్త ఒకతను పోతా ఉంటే అతని మీద ఎఫ్ఐఆర్ చేసినాడు, డబ్బులు పెంచుతానికి ప్రయత్నం చేసినాడని. మేము ఎన్ని చోట్ల డబ్బులు ఉన్నాయని చెప్పి పట్టించినా అసలు మా కార్యకర్తలని మీదనే తరిమి కొట్టినారు, మమ్మల్నే లాఠీ చార్జ్ చేసినారు, మీరే 4 కంటే ఎక్కువ పోగైనారని చెప్పి మా మీద కేసులు చెప్పినారు. 28th ఈవినింగ్ 5 o'clock నుంచి 30th రోజు పోలింగ్ నడుస్తున్నంతసేపు లైన్లో నిల్చొని డబ్బులు ఇస్తూ ఉన్నారని పట్టిస్తే కూడా పోలీసులు ఎక్కడ కూడా రెస్పాండ్ కాలేదు. 100 రెస్పాండ్ అవ్వలేదు. మొత్తం వ్యవస్థను తీసుకొని వచ్చి ఒక రఘునందన్కి వ్యతిరేకంగా అక్కడ పనిచేయించడం లోపల ఆయన సక్సెస్ అయినాడు. రఘునందన్ ఓడిపోలేదు, దుబ్బాక ప్రజలు ఓడిపోలేదు. అక్కడ డబ్బుల్ని కొంత ప్రివేల్ చేసుకొని వాళ్ళు చేసినటువంటి ఒక కుట్ర కూతాను. మీరెంత పంచారు? నేను అసలు రూపాయి ఇవ్వలేదు. నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన ఎంత డబ్బులు ఖర్చు పెట్టి గెలిచినారంటే చెప్పినాను. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, నేను డబ్బులు పంచలేదు, మందు పంచలేదు. నేను చెప్తా ఉన్నా కదా, మా కార్యకర్త దసరా కంటే ముందు రోజు 5,000 రూపాయలు పెట్టుకొని షాపింగ్ పోతా ఉంటే డబ్బులు పంచుతున్నావు అని ఎఫ్ఐఆర్ చేసినాడు. మీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తాను నేను. 5,000 రూపీస్ అతని జేబులో ఉన్నాయి అంటున్నా. లీగల్గా ఇప్పుడు దేశంలో ఉన్న చట్టాల ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు 50,000 రూపాయలు జేబులో ఉంచుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ చెప్తుందని నేను ఒక అడ్వకేట్గా ఆర్గ్యూ చేస్తాను. రఘునందన్ రావు గారు 8 నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ లేకపోతే ఆ 39 నియోజకవర్గాల్లోనూ డబ్బులే పనిచేసినాయా?
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతాం అనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత 28th ఈవినింగ్ తర్వాత సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక 25 నుంచి 30 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 25 నుంచి 30 కోట్ల రూపాయలు పంచింది. నేను మీకు ఏదో స్టూడియోలో చెప్పాలని చెప్తలేను. నేను ఇదే విషయం వెళ్ళి రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదుని రాష్ట్ర డీజీపీ గారికి ఇచ్చి మా సిద్దిపేట సిపి గారు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ రోజు ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఎస్ఐ నుంచి ప్రతి అధికారి యొక్క సెల్ ఫోన్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఇంక్లూడింగ్ వాట్సాప్ చాట్తో సహా మొత్తం తీయండి, ఒక విచారణ జరిపించండి, నా మీద ఒక కుట్ర జరిగింది, 25 నుంచి 30 కోట్ల రూపాయలు నగదు 2 రాత్రుల్లో పంచి నన్ను ఓటమి పాలు చేయించడానికని ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేసింది అని చెప్పి నేను రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన. మీ స్టూడియో కోసమో ఏదో జనానికి చెప్పుకోవడం కోసమో చెప్పలేని అది. ఇట్ ఈస్ ఆన్ రికార్డులో పెట్టి డీజీపీ గారిని నేను ఎంక్వైరీ కోసం అడిగిన. నేను దాన్ని డైరెక్ట్ సిపి గారు పేరు పెట్టి రాసిన దాంట్లో సిద్దిపేట సిపి శ్రీమతి శ్వేత గారు అని రాసి ఇచ్చి వచ్చిన కంప్లైంట్. డబ్బులు పంచినారని చెప్తా ఉన్నాం. ఓటర్లను అడగండి, మీరు కావాలంటే ఆఫ్ ది రికార్డులో వెళ్ళి ఓటర్లను అడగండి ఎంత ఇచ్చినారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ కోర్స్ రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థ అయినా ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లోనే మొత్తం వ్యవస్థ అంతా ఉంటుంది. కానీ డబ్బులే పనిచేసినాయి అని మీరు ఎలా అనగలుగుతున్నారు? సో మీరు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి కొన్ని పల్లెటూర్లకు డబ్బులు పనిచేసినాయా పనిచేయలేదని ర్యాండంగా అడగండి. సంగారెడ్డి బోండి, దుబ్బాక బోండి, హుజురాబాద్ బోండి, కామారెడ్డి బోండి, డబ్బులు పంచినారా పంచలేదా అనేది మీకు తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఏం చేయగలుగుతుంది? మళ్ళీ సేమ్ సిపి గారికి చెప్పాలి కదా. నేను డే 1 నుంచి ఎన్నికల కోడ్ వచ్చినట్టు నుంచి సిద్దిపేట సిపి మీద ఎన్నికల సంఘానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి 3 సార్లు రాతపూర్వకం కంప్లైంట్ ఇచ్చి వచ్చిన. 3 times ఆన్ రికార్డులో నేను కంప్లైంట్ చేసి వచ్చిన. సిద్దిపేట సిపి గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్గా పనిచేస్తుందని చెప్పి రాతపూర్వకం కంప్లైంట్ ఇచ్చిన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.